ఛానల్ స్వీటుల భాష. ఇక నిన్న చేసిన వీడియోకి అయితే మంచిగా లైకులు కొట్టిరు, మంచి మంచి కామెంట్లు పెట్టిరు. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిలా. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి, మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం. నిన్న చేసిన వీడియోకి అయితే ఇంత సపోర్ట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అదే బావ మరదలు ప్రేమ. ఇక మేనత్త కొడుకు మేనబావ అవుతాడు కదా, ఇక వాళ్ళ ఇంటికి పోతే ఇక మరదలు ప్రేమ బావ ప్రేమ ఎట్లుంటది, లోపల ఉంటది కానీ బయటికి చెప్పుకోలేరు కొంతమంది. ఇక అదే సిరీస్ లాగా తీసుకొచ్చినామో ప్రతి ఒక్కరికి నచ్చినట్టుంది. అందుకే మంచిగా లైకులు కొట్టిరు, మంచిగా కామెంట్లు పెట్టిరు. ఇదే సిరీస్ లాగా కంటిన్యూ చేద్దాం అనుకుంటాము. మీ అభిప్రాయం ఏందో కూడా కింద కామెంట్ చేస్తే మీకోసం ఎట్లా చేంజ్ చేయాలనేది చేస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన వీడియో అనేది ఇంకా 10 మందికి పోయి అప్పుడు మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ప్లీజ్ మా కోసం వీడియో ఒక్కసారి లైక్ చేయండి, సరేనా? సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. ఏ రక్క పిల్లలు ఎక్కడ పోయిర్రు? ఎంతసేపు అవుతుంది? కాదు, మగ పిల్లలు అంటే ఊరంతా తిరిగి వస్తారేమో పండుగ నాడు అని అనుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ అమ్మ ఎక్కడ పోయింది? దోస్తు వాళ్ళ ఇంటికి పోయింది, అలా దోస్తు ఎమ్మటి పోయింది అని చెప్తుండు సింటయ్య. మరి ఎక్కడ పోయింది, ఏం కథ? ఇప్పుడు బోనాల టైం అయింది, డప్పులలో వస్తూనే ఉంటారు. ఇంకెప్పుడు తయారైతుంది, ఎప్పుడు డ్రెస్ వేసుకుంటది, ఎప్పుడు బోనం వేసుకుంటది? ఏమన్నా అంటే కష్టము. ఏమైనా గట్టిగా మాట్లాడేసరికి ఇక ఊకనే ఏడుస్తుంది. అలా అయ్యకు చెప్తుంది, అలా అయ్యి ఆమె కలిసి నన్ను వేసుకుంటారు. ఇక కరెక్ట్ టైంకి వేసే పని చేయరు. ఏమన్నా అంటే ఇట్లా కష్టం అక్క, ఫోన్ చేయరాదు, మా అల్లుడికి ఫోన్ చేయి, ఏడుండో అడుగు, వాళ్ళ బొమ్మడి మడతలు ఆయన దగ్గర అమెరికనన్న పోయిరా, ఫోన్ చేసి అడుగు అక్క ఒకసారి. అవునే, పోతే పోయిందేమో కానీ డబ్బులు వస్తే కాదా? ఇప్పుడు బోనం ఎత్తుకునే టైం అయింది, ఆమెనే బోనం ఎత్తుకోవాలి. నేను ఎత్తుకున్నామంటే నాకు అంత దూరం ఎత్తుకో శాత కాదు, నడవ శాత కాదు. జరుండు, మా బోన్కి ఫోన్ చేస్తా. అగో రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేడేమే పిల్లగాడు. అగోనే ఏడంగనో రానే వచ్చిర్రు. ఇక్కడ పోయిరయ్యా, ఏ కాలమై చూస్తున్నా మన్నెండు కొంచెం తిరుగుతారు పండుగ పూట. కాదురా, ఏ కాలమై ఫోన్ చేస్తున్నా, ఎత్తి మాట్లాడితే కాదా, గీడున్నా గాడున్నా అని చెప్తే కాదా? బోనాల టైం అయింది, సీతమ్మ బోనం ఎత్తుకోవాలంట. ఈ అక్కడనే తీసుకొని పోయిరు. సీతమ్మ, నువ్వు ఎక్కడ పోయినావు? మీ అమ్మ అప్పటి కూతలేస్తుంది. ఎక్కడ పోయినావమ్మా? అరే, ఇంటి దగ్గర దాకా వచ్చినని ఫోన్ లేవట్లేదే. ఇప్పుడు ఏమైందే గంత గట్టిగా మాట్లాడుతున్నావు? ఏముందిరా, ఏది బోనాల టైం అయింది, ఇక డప్పులలో మెల్లమెల్లగా వస్తూనే ఉంటారు. సీతమ్మ బోనం ఎత్తుకోవాలి, తయారు కాదా పిల్ల? ఆ పిల్లని ఇట్లా తీసుకొని ఎక్కడ పోయిరో ఏం కథను అని వాళ్ళ అమ్మ టెన్షన్ అంటే టెన్షన్ పడుతుంది. ఇక అందుకే ఫోన్ చేస్తేనేమో నువ్వు లేవడతలేవు. ఓ అమ్మాయి, ఇప్పుడు ఆ మాటకే నేను మొత్తుకుంటున్నానయ్యా. సరే, లోపలికి నడువు సీతమ్మ, తయారైదు. వస్తున్నా మమ్మీ. అక్క, చిన్న బావ మామయ్య రాలేదా ఇంకా? ఏమో అయ్యా, వస్తారేమో. ఇక ఆయన డ్యూటీ అయిపోయినాక ఇక బండి మీద తీసుకొని వస్తాడు. ఇక బోనాల టైం వరకు చీకటి అయినా వస్తారు. కానీ మీ అమ్మ మీ చెల్లెను ఎంత తిడుతుందో, ఇప్పుడు ఎన్ని మాటలు అంటారు. కాదురా, నీకన్నా యాదిట్లేదా రా సింటయ్య? ఆ బావని బట్టి నువ్వు మగ పిల్లగానే నువ్వు ఒక చెల్లెని ఎందుకు తీసుకుపోయినవరా? ఇప్పుడు మీ అమ్మ ఎన్ని మాటలు తిడుతుందో, దాన్ని మీ అయ్యి వచ్చినాక చెప్తుంది. ఓ ఈ అమ్మ మేము ఉన్న రోజులు అదే రసరస ఉంటది రా మీ అమ్మకు. అవునక్క, నేను ఇట్లా అదే చెప్తున్నా. బావ మా అమ్మ గురించి తెలిసిందే కదా, మా అమ్మ ముందే మంచిది కాదు, డబ్బున చెల్లెని తీసుకుపోయి ఇంటికాడ దింపి రాపో అంటే ఏ కాలమై వాళ్ళు వెళ్తలేరు, వేస్తలేరు. మరి నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు లోపలికి పోయినాక ఎన్ని తిట్లు తిరుగుతుందో అక్క, నిజంగా. అరే, ఇంకా మారలేదారా మీ అమ్మ? అప్పటి సంది అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంది. ఏందిరా మీరు ఇంకా మీ అమ్మకు భయపడి కూడా గజ గజ వణుకుతుర్రు? కాదు, మేనబావతో మాట్లాడుతున్నాను బరాబర్ చెప్పాలి. భయం ఆరామకు. నీకు అట్లనే అనిపిస్తుంది బావా, మేము చిన్నప్పటి నుంచి ఏగుతున్నాం కదా, మాకు తెలుసు. ఇక ఆమె మేనబావులతో కాదు, చుట్టాలతో ఎవరితో మాట్లాడినా మా చెల్లె ఇక ఆమెకు చాలా కోపం వస్తుంది. అందుకే మా చెల్లి ఇంట్లోకి బయటికి వెళ్ళేది. ఎవరు చుట్టాలు వచ్చినా లోపల రూమ్ లోనే ఉంటది. ఇక మీరు వచ్చిరని ఇక జరిసేపు మాట్లాడుతుంటే ఆమె కోపం వచ్చింది. ఇంకా ఆమెకు తెలియకుండా మనం బయటికి పోయినాం కదా, ఇంకెంత కోపం వచ్చిందో. మీది మాటకు ఎంత నవ్వుకుంటా మాట్లాడుతుంది. ఇప్పుడు లోపలికి పోయినాక మా చెల్లెని ఎన్ని మాటలు అంటదో చూడు. మా డాడీ వచ్చినాక ఇట్లా చెప్తుంది. అవునరా, మా వదినది అంత మంచిగా ఉంటది. తిండి తాగుడు చుట్టాలు వస్తే అన్ని ఇండల మంచిగా పెడుతుంది. కానీ ఈ ఒక్క గుణం మంచిగా లేదు. పిల్లలను బయటికి పంపేది, ఎవరితో చుట్టాలతో పక్కాలతో మాట్లాడేది. ఇది ఒకటి ఏం గుణం వచ్చిందో దానికి. గాని అప్పటి అన్ని అట్లనే ఉందిరా. సరే పోనీ తీయే. అవును, బోనాల కాడికి ఇప్పుడు పోషమ్మ గుడి కాడికి పోయే చూడే, ఆడికే పోతారా? అవునయ్యా, మనము అప్పుడు ఎక్కిచ్చే చూడు చెరువు కాడ ఉంటది. గా పోషమ్మ కూడా చాలా దూరం ఉంటది. గంత దూరం ఎట్లా నడుస్తుందో ఏం కథనో సీతమ్మ. ఇప్పుడు నేను ఎక్కువ నడుద్దామంటే నా కాలు నడవనిక రాదు, పాడయ్యి ఎట్లా ఎక్కుతుందో పిల్ల. ఇక వాళ్ళ అమ్మ ఎక్కుమంటే ఏమంటదో ఏమో. అది స్వీట్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బోనాల టైంకి తయారయ్యిండు బిడ్డ అని మొన్న సంది చెప్తున్నా.
నీతోటి పిల్లలు చూడుకో అప్పుడే తయారయ్యి పూల జడేసుకొని అంత తయారయ్యి నువ్వేమో ఊరు తిరగబోతువి ఇంకా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? నువ్వు గట్ల తిరగొద్దు నాన్న, అందరితో మాట్లాడొద్దు. ఆ బావా బావా అని పలకరిస్తున్నావు, ఆ పిల్లగాంతో మాట్లాడొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు ముందే అని చెప్పిన. నీకు నేను చెప్పిన మాట శివున పెట్టవా నువ్వు? ఆ నీకు నచ్చినట్టు నువ్వే చేసుకుంటున్నావు, నేను చెప్పింది నీకు లెక్కలేదు ఏం లేదు. కాదు అన్న నువ్వు కలిసి తిరుగుడు అవసరం ఆ పిల్లగాని బట్టి? ఊరోళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఓ అమ్మ పిల్ల అప్పుడే పెద్ద మనిషి అయింది, ఆ గిట్ల తిరుగుతుంది ఊర్లా, గింతనన్నా సిగ్గు లేదా అని వాళ్ళు ఏమేమో మాటలు అనుకుంటారు. అవన్నీ ఎందుకు బిడ్డ, ఇంట్లుంటే కాదా నిమ్మలంగా? అరే నేను అన్నెంబటి బావెంబటి తిరుగుతాను పోలేదే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, సునీత వాళ్ళ ఇంటికి పోయినా, ఇక ఆమె దగ్గర గొలుసులు ఉంటాయి కదా, లాంగ్ చైన్ షార్ట్ చైన్ ఆడుకుంటానికి పోయినా. ఎందుకు నీ దగ్గర లాంగ్ చైన్లు షార్ట్ చైన్లు లేవా? ఒక షార్ట్ చైన్ ఉంది కదా మొన్న తెచ్చింది, ఇంకా వేసుకొని ఉండరాదు? ఫ్రాక్ మీద ఏది వేసుకున్నా వేసుకోకున్నా ముద్దుగానే కొడతావు కానీ నీకు లాంగ్ చైన్ ఇవన్నీ ఎందుకమ్మా? అమ్మ నేను ఫ్రాక్ వేసుకొని అందరు లంగబోనీలు చీరలు కట్టుకొని ఎంత ముద్దుగా తయారై చూడుకొని నేను ఇంకా చిన్న పిల్లలెక్క చేస్తావేమే నన్ను? నేను వేసుకోను, ఫ్రాక్ వేసుకోను అంటే వేసుకోను. అరే ఫ్రాక్ వేసుకుంటానికి ఏమైతుంది? 1500 పెట్టి తెచ్చినా అది అట్లనే పోతుందా చెప్పు? ఇంకా కొన్ని రోజులు అయితే నువ్వు పెద్దగా అయితేనే ఉంటావు, అది చిన్నగా అయితేనే ఉంటుంది, అప్పుడు పట్టది. 1500 దండగా కాదా? మరి నువ్వు మొన్న ఎందుకు ఒప్పుకున్నావు? సరే ఫ్రాక్ వేసుకుంటా మమ్మీ అంటే ఇక సరే అని ఉంచిన, లేకపోతే షాప్ కి తీసుకుపోయి ఆపస్ అన్ని ఇచ్చొద్దు. ఇప్పుడు లంగబోన వేసుకోవద్దు అని చెప్పినా, నువ్వు అప్పుడే పెద్ద పిల్లవు కాలేదు, గలీజ్ ఉంటది. ఇప్పుడు బోనం ఎక్కుంటే అక్కడ జారుతుంది ఇక్కడ జారుతుంది, నువ్వు మెయింటైన్ చేయలేకపోతావు బిడ్డ. సప్పుడు కాకుండా ఫ్రాక్ వేసుకొని తయారై ఉండి సింపుల్ గా. ఏమో మమ్మీ నువ్వు ఎంత చెప్పినా సరే నేనైతే ఫ్రాక్ వేసుకొని బోనం ఎత్తుకోను. ఇక లేకపోతే బోనం మొత్తం ఎత్తుకోకుండా నన్ను ఉంటా, నువ్వు ఎత్తుకొని తీసుకొని పో. ఇక అక్క కంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి, అంత దూరం ఎత్తుకుంటుందో ఎత్తుకోదో కానీ నేనైతే ఎత్తుకొని మమ్మీ ఫ్రాక్ వేసుకొని లంగబోనన్న చీర కట్టుకుంటా మమ్మీ. చీర కరెక్ట్ కట్టు, ఏం జారిపోదు, నేను సరిగ్గా చూసుకుంటది. నాకు చెప్పిన మాట వినకుంటా అప్పుడే పెద్ద మనిషివైనా కానీ నువ్వు. నేను మొన్న నుంచి చెప్తున్నా ఫ్రాక్ వేసుకో బిడ్డ, లంగవని వేసుకుంటే గలీజ్ ఉంటది అంటే సరే అమ్మా అని ఒప్పుకున్నావు. ఇప్పుడు ఏమైంది నీకు? ఇప్పుడు నేను లంగవని వేసుకుంటా చీర కట్టుకుంటా అంటున్నావు, అప్పుడే అంత పెద్ద మనిషివైనవా? మస్తు టైం ఉంది తీయి, లంగవోన్లు కట్టుకున్నాడు చీరలు కట్టుకోండి, ఇంకా మస్తు టైం ఉంది తీయరాదు? ఇప్పుడే తప్పిపోయినా అది నేను వేసుకోనంటే వేసుకోనంటున్నావు. అరే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని ఏం చేయమంటావు చెప్పు? నేను ఫ్రాక్ వేసుకొని బోనం ఎత్తుకోను అని చెప్తున్నా, అది నీ ఇష్టము. సరే ఏదో ఒకటి కట్టుకోగలగవాడు. ఏమైంది వద్దే, సీతమ్మ తయారైందా? ఆ తయారైతుంది అక్క. ఇక నేను 1500 పెట్టి మంచి ఫ్రాక్ తెచ్చినాక ఫ్రాక్ వేసుకొని దబదబ తయారుగా బిడ్డ. ఇక బోనాల టైం అయింది, డబ్బులు వస్తూనే ఉంటారు అంటే నేను ఫ్రాక్ అయితే వేసుకోను, లంగవోని కట్టుకుంటా లేకపోతే చీరనన్న కట్టుకుంటా అని ఒకటే మారం చేస్తే సరే అమ్మ నీ ఇష్టము అని ఇక సబ్బులకు వచ్చిన. ఏం తయారైతుందో ఏం కథనో నాకు తెలియదు అక్క. కాదు ఇప్పుడు ఏం తప్పిపోయిందని ఆమెకు ఫ్రాకులు వేసుకుంటాను? అందరు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మంచి ఎంత ముద్దుగా తయారైతారు లంగా జాకెట్లు వేసుకొని. ఇంకా లంగా జాకెట్ గుట్లు వేసుకోమంటలేదు నేను, ఇక ఫ్రాక్ వేసుకొని ముద్దుగా తయారైతే కాదా? ఇక లంగా బోన్లు చీరలు ఏం ముద్దుగా ఉంటారమ్మా? అప్పుడే తప్పిపోయినా, అది ఇంకా మస్తు ఉంది కదా. చెప్తానేమో ఇంటలేదు. ఇక ఆమె సక్కి తిరిగి ఆమె వేసుకుంటదేమో, ఏమన్నా వేసుకొని ఏమన్నా కట్టుకొని. అక్క నాకేంది ఇప్పుడు అలా అయ్యి వచ్చింది అనుకో, మమ్మీ ఇది వేసుకొని వేయలేదు, నచ్చినది వేసుకొని వేయలేదు అని చెప్పింది అనుకో, ఆయన వచ్చి నన్ను 2 మాటలు తింటాడు. ఎందుకు వచ్చిన బాధ అక్క, ఏమన్నా తయారుగానే ఆమెకి ఇష్టం వచ్చినట్టు. ఇక నాదేముంది? సరిత ఏం చేస్తుర్రు రా, తయారైందా బోనము? బోనం నీ ఎప్పుడో తయారు చేసి పెట్టినక్క, ఇంకా మా సీటమ్మని తయారు చేయలేదు. ఏ కాలమై తలుగుతున్న తయారుగా బిడ్డ, డబ్బులు వస్తారు అంటే ఇక తయారైతాను ఇంకా తయారైతేనే ఉంది. అవు గాని మీ బోనం ఎక్కిస్తుర్రా అక్క? మా కోడలు ఇట్లా చేసి తయారు పెట్టింది, అందరు తయారై కూర్చుర్రేమ్మ. ఇంకా డబ్బులలో వస్తలేరుగా, అవతల ఆడ కట్టుకుర్రు అంటే ఇక మెల్లమెల్లగా వస్తారేమో, డబ్బున తయారు రమ్మని రాదు పిల్లను. ఓ పెంటమ్మా ఎప్పుడు వచ్చినావురా, బాగున్నావా? బాగున్నది, మీరు బాగురా? అన్నది ఇట్లా బాగురా? నేను పొద్దుగానే వచ్చిన. అరే ఎన్ని రోజులు అవుతుంది పెంటమ్మా నేను చూడక. ఈ మధ్య అమ్మగారికి రాబోదు అయితలేదా? అమ్మ వస్తాయినట్టున్నావు, అప్పుడు అంటే అంటే అమ్మని చూస్తందుకు వచ్చేది, ఇప్పుడు నీ ముఖమే బంగారం చేసుకున్నట్టున్నావుగా అమ్మ. ఆగో అసుంట నీ కొడుక అమ్మ ఎంత పెద్దగా అయిండు పిల్లగాడు, రేపు మాకు పెళ్లి చేసుకుంటే ఉండు. మరి మా పిల్ల తయారే ఉందయ్యా, పిల్లగా చేసుకుంటావా? ఏమొద్దమ్మా మీ పిల్లలు చల్లగుండా, ఏమొద్దు బయట పిల్లలు దొరకకనా? మమ్మీ ఇగో ఇట్లా కట్టుకున్న చూడు చీర, నాకు కట్టుకొచ్చో కట్టుకరాకునో ఇట్లా కట్టుకున్న చూడు ఒకసారి. బాగానే ఉంటుంది, బాగానే కట్టుకున్నావు. బాగా చూడు మా మన్మరాలు ఎంత ముద్దుగా తయారైంది. స్వీటమ్మా చీర కట్టుకుంటే ఎంత ముద్దుగున్నది, ఎంత మంచిగా కాడొచ్చింది చూడు నీకు. నిజంగా స్వీట్ అమ్మాయి ఎన్నడు చీర కట్టుకోలేము, మొన్న పెద్ద మనిషి అయినాడు ఇట్లా చీర కట్టిస్తే ఇంత ముద్దుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు చూడు ఎంత ముద్దుగా తయారై వచ్చింది. ఓ అమ్మో నా బంగారు తల్లి,
సరే నాన్న బోనం ఎత్తుకుందువు అంత దూరము ఎట్లా ఎత్తుకుంటావో ఏం కథనో తల్లి. ఆ పోషమ్మ గుడి దాకా నడవలేక పోవాలి. నేను ఎత్తుకుందామంటే నా కాళ్ళ నొప్పులు పాడయి అంత దూరం నడవస్తాయో నడవరాదో బిడ్డ. సరే శాతనైన కాడికి ఎత్తుకో, ఆ నుంచి మీ అమ్మ ఎత్తుకుంటదో ఏమో. అగో డప్పుల సప్పుడు అవుతున్నట్టుంది. ఓ అమ్మ బోనాలు ఎత్తుకొని వస్తుర్రెమ్మ. నడువురి బయటికి నడువురి, ఎత్తు బిడ్డకు బోనం ఎత్తు సరిత. నడు బిడ్డ బోనం అంటే ఎత్తుకుందు పా, డప్పులలో వస్తుర్రంట. అబ్బా వదినే ఊరందరూ బోనాలు తీస్తుంటే ఎంత మంచిగా ఉంది. ఎన్ని దినాలు అవుతుంది ఇట్లా పండుగ నాడు బోనం తీయక. నేను 4-5 సంవత్సరాలు అవుతుంది వదినే రాక. ఇక మాకు 2 సంవత్సరాలు సృష్టి ఉండే, ఇక పానం శాత కాలేదని ఇక 2 సార్లు రాలేదు వదినే. ఇక ఈసారి ఎన్నో ఏళ్ళకు చూసినట్టు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే అందరు బోనం ఎత్తుకుంటే. మమ్మీ నా చేతి గుంజుతుంది మమ్మీ, నేను ఎత్తుకోని ఇంకా బోనం నువ్వు ఎత్తుకో. అయ్యో ఎంత దూరం ఎత్తుకున్నావని అప్పుడే చేతి గుంజుతుంది కాలు గుంజుతుంది అని అంటున్నావు. 5 అడుగులు వేయకుంటే అప్పుడే చేతు కాలు గుంజుతున్నాయమ్మ నీకు. ఇంకా గంట దూరం నడువాగో, ఇంకా షాప్ అవతల దాకా నడువు, నేను ఎత్తుకుంటా గాని. అరే ఆ షాప్ అవతలకి రాగానే ఎత్తుకోవాలి చూడు. అబ్బా చేతంతా గుంజుతుంది, మా మమ్మీ ఎత్తుకోమంటే ఎత్తుకుంటలేదు. బావ ఎక్కడ పోయిండో కనిపిస్తలేడు, ఏం చేస్తుండో, ఒక్కడు ఇంటికాడనే ఉండో, మరి గుడి కాడికి ఇట్లా వస్తుండో. స్వీటీ ఎంతసేపు ఎత్తుకుంటావే ఒక్కదానివి? గుడి చాలా దూరం ఉంది, అంతసేపు నువ్వు ఎత్తుకుంటే నీ వల్ల కాదు. చేతులు గుంజుతాయి, కాళ్ళు గుంజుతాయి. సప్పుడు దాకా మీ మమ్మీకి ఇయ్యి. యాదిలున్నా బావా, ఇప్పుడే అనుకుంటున్నా బావ ఎక్కడ పోయిండో, ఇంటికాడనే ఉండో, మరి గుడి కాడికి వస్తుండో, నన్ను చూసిండో చూడలేదో అని అనుకుంటున్నా. నిజంగా బావా చేతులు మస్తు గుంజుతున్నాయి. మా మమ్మీని ఎత్తుకోమంటే ఎంత దూరం నడిచినవే, ఒక 5 అడుగులు వేసినవో ఏమో చేతి గుంజుతుంది కాలు గుంజుతుంది అంటున్నావు. ఇంకొక 10 అడుగులు అయితే ఎత్తుకుంటా గానీ అని అంటుంది. ఇంకొక షాప్ దాటినాక మా మమ్మీకి ఇస్తా, అప్పుడు నేను గుడి దాకా పోను బావా, నాకు శాతనైతే లేదు, ఇంటికే వస్తా. ఆ సరే సరేనే, చాలా దూరం ఉంది, అంత దూరం నువ్వు నడవలేవు. మీ మమ్మీకి ఎత్తిచ్చి ఇక ఇంటికి రా పోదాం. అరే బాబా నువ్వు అటు సైడ్ కొండిపో, నేను బోనం ఇచ్చినాక అటు నుంచి వస్తా. గానీ ఇప్పుడు మా మమ్మీ నువ్వు నేను మాట్లాడుకునే చూసింది అనుకో, ఇక ఆమెతో ఇట్లా కొంచెం మాట్లాడినా కష్టమే. అందుకే అటు సైడ్ నించోపో బాబా, నేను వస్తా గాని. సరే సరే. మమ్మీ ఏమైంది గట్ల ముట్టుకుంటున్నావు? ముందట పోతరాజులు మంచిగా ఆడుతుర్రు, అమ్మల కలిసిగాలు తుట్టెక శివశక్తులను చూద్దామంటే నువ్వేంటి ఒకటే పని మమ్మీ మమ్మీ అని నన్ను చేయని పట్టకుండా కలుగుతున్నావు. ఏమైంది చెప్పు. అమ్మ నా చేతులు గుంజుతున్నాయి అమ్మా, కొద్దిసేపు ఎత్తుకోవేగా. నేను ఎత్తుకొని చాలా దూరం నడిచిన, షాప్ దగ్గర దాకా ఎత్తుకోమనను, షాప్ దాటిపోయింది ఎప్పుడు. నేను ఇంకా వస్తలే, ముందట ఉరుకుతా ఉన్నావు. అరే నీతో ఎప్పుడు గిదేళ్ళేమే, నాకు అర్థం కాదు. 5 అడుగులు వేసినావో లేదో అప్పుడే కాలు గుంజుతున్నాయి చేతులు గుంజుతున్నాయి అంటున్నావు. అగో నీ అసలు చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఎత్తుకురు, గుడి దాకా ఎత్తుకుంటారంట. మంచి హుషారు గురు. నువ్వేందే కూర్నీసలు దానివి, ఇద్దరంత దూరం నడవగానే చేతులు గుంజుతున్నాయి అని అంటున్నావు. ఏం ఎక్కువ తక్కువ నకరాలు ఏం చేయకు, సప్పుడు దాకా గుడి దాకా ఎత్తుకుంటేనే మంచిది. ప్రతిసారి మా వాళ్ళు మా వదినలో మా చెల్లెల్లో ఎవరో ఒకరు ఎత్తుకునేది. ఈసారి మీ అయ్య మా వాళ్ళకు ఎవరికి చెప్పలేదు కదా. మీకు అట్లనే కావాలి, గుడి దాకా సప్పుడు దాకా ఎత్తుకో. ఒకటే మమ్మీ మమ్మీ అని నన్ను కూతలేయకు. ముందట శివశక్తులు మంచిగా ఆడుతురని అలా చూస్తున్నా. ఒకటే కూతలేసాం అనుకో మంచిగా ఉండదు, సరేనా? మా నా కోపం తెప్పేకు, ఇక అందరి ముందు సీరియస్ అయితే మంచిగా ఉండదు. నేను సప్పుడు దాకా ఇంటికి పోతాను. అందరి ముందు ఇట్లా గట్టి గట్టిగా మొత్తుకొని నన్ను తిట్టినాం అనుకో, నా ఇజ్జత్ పోతుంది. మా దోస్తు వాళ్ళ మమ్మీలు చూడవు, వాళ్ళందరూ నీటికే చూస్తున్నారు. సప్పుడు దాకా ఎత్తుకొని పోతున్నా ఇంటికి. అమ్మనితో ఎప్పుడు ఇదేలుండి ఇంటికాడ తిడుతూనే ఉంటావు, మందిరా తిడుతూనే ఉంటావు, ఏడున్నా తిట్టుడేనా నీ పని? నీతోని ఎట్లన్నా కష్టమే. ఇక్కడే పోయి సాగు, పోయి ఇంటికాడ ఒక్కదాని ఏం చేస్తావో చూస్తాపో. అమ్మయ్యా ఇప్పుడు చేతులు కిందకేస్తే ఎంత హాయిగా ఉందో. ఇంటికి పోయి ఆరాంసే వండుకుంటా. అయ్యో అక్క ఇంకా కదులుతలేరు, బోనాలు ఏడున్నాయి అన్నీ ఉంటున్నాయి, ఎంతసేపు ఆడతారంట ఈ శివశక్తులు పోతరాజులు. అయ్యో వదినే నువ్వు పెట్టుకున్నావు బోనము, స్వీటమ్మకి ఎత్తుతీవి కదా, డబ్బున నీకు ఇచ్చింది. ఆ పోరి గురించి నీకు తెలిసిందే కదా అక్క, తిండి తినసాక అప్పుడే 5 అడుగులు వేసిందో లేదో కాలు గుంజుతున్నాయి చేతులు గుంజుతున్నాయి అని మా పోయింది. ఇంటికి పోయి ఇంతసేపు ఒరుగుతమ్మా అని అంటే సరే సరే అని నేను ఎత్తుకున్నా. ఏం చేయాల పిల్లతోని. అగో ఈ మా తోటి కూరలు ఎంత ముద్దుగా ఎత్తుకొని ఎంత హుషారుగా నడుస్తారు చూడు, బోనం ఎత్తుకొని. ఇక పుసుక్కున్నా ఏమన్నా బోనం ఎత్తేసినా దిక్కులేదని ఇక సప్పుడు దాకా తీసుకున్నా. ఇప్పుడు ఏమన్నా తిడుతున్నా, ఇక అయ్యతో కష్టము ఆమెతో కష్టము, 2-3 రోజులు నోటి మాటలు ఏం మాట్లాడదు అక్క. ఏం చేయాలి ఇక దేవుని ముందట గత వేయొద్దని నిమ్మలంగా నేను ఎత్తుకొని పోతున్నా. పాప డబ్బు నిలబనిపో అక్క, ముందట పోయి డబ్బులలోకి ఎక్కువ డబ్బును కదలమని. అరే ఎంత పిల్లమ్మ స్వీటమ్మ, ఇప్పుడు మనం అంటే ఇంత పొడవు చేతులు ఉంటాయి, ఎట్లా పడితే అట్లా పట్టుకుంటాము ఎత్తుకుంటాము, చుట్టబట్ట పెట్టుకుంటే మనం పట్టుకోకుండా నడుస్తుంది. కానీ ఆ పిల్ల చేతులు గిత్త గిత్తుంటాయి, ఇక పైకి పట్టుకోవాలంటే ఎంతసేపు అని పట్టుకుంటది, చేతులు గుంజి పాడైతాయి. ఇక అందుకే అలసిపోయినట్టు అయ్యిందేమో. సరే పోనీటి ఇంతసేపు నిమ్మలంగా ఉంటదేమో, మనం గుడి కాడికి పోయే వరకు వస్తుందేమో తిరిగి. గదే అక్క, గుడి కాడికి పోయినాక మీ తమ్ముని
అమ్మయ్య ఇప్పుడు హాయిగా ఉంది బావా. చేతులు ఎంత గుంజినా తెలుసా, బోనం పట్టుకొని పట్టుకొని. అందరు ఎట్లా ఎత్తుకుంటారో అంత దూరం. పోచమ్మ గుడి తక్కువ దూరం ఉందా? అంత దూరం నడవాలంటే నాకంటే చిన్న చిన్న పిల్లలు ఎత్తుకోరు. ఎట్లుంటారో ఏమో. అవునే, నిజంగా మీ అమ్మకు దమాక్ పని చేయదా? నాకు అర్థం కాదు. గింత దానికి ఈ బోనం ఎత్తుతారా అని నువ్వు ఎంత దానివే చేతులు గుంజయ్యా. పోషమ్మ గుడి ఓ అమ్మ ఎంత దూరం ఉంది, చెరువు కట్ట దగ్గర ఉంది. అంత దూరం ఎత్తుకొని పోతే నువ్వు మనిషివేనా అనే? జర దూరం ఎత్తుకుంటదేమో నా పిల్ల, ఇక నేను ఎత్తుకుంటా ఆ నుంచి అన్నట్టు లేదా అనే? ఇంకా తిడుతున్నట్టుందిగా మీ అమ్మ. నేను ఆడికి చూస్తూనే ఉన్నా. అవును బావా, ఆమె గురించి తెలిసిందే కదా. ఆడపిల్ల బోనం ఎక్కుంటేనంట ఇంటికా నుంచి గుడి దాకా ఎక్కువాలంట. నాకు గుడి దాకా బరువు ఆపుతానా బావా? నన్ను ఎత్తేస్తే పాపం కదా. అందుకే నాకు శాతనైతే లేదని చెప్పేసిన. ఇంకా ఆమె ఇష్టం, ఎత్తుకుంటే ఎత్తుకొని, లేకపోతే అక్కకి ఇస్తదేమో. అక్కకి ఇద్దామంటే కాలు నడవనికి వస్తలేదు కదా. ఇంకా అంత దూరం ఆమెనే ఎక్కుంటదేమో. ఓ ఆ దానికి చేతులు గుంజుతున్నాయి మమ్మీ అని చెప్పినందుకు ఎన్ని మాటలు తిడుతుంది తెలుసా. ఊరులందరూ బోనాలు ఎక్కుని నన్నే చూస్తారు. ఇంకా నాకు ఎట్లా అనిపించి అమ్మాయి దిట్టకమ్మ నాకు కోపం తెప్పియకు అనగానే సరే అని కొంచెం నవ్వుకుంటే బోనం ఎత్తుకొని ఇక పోయింది. సరే సరే గాని ఈ రోజు చీరలా నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా స్వీటీ. చాలా అంటే చాలా బాగున్నవే. నేను మా అమ్మతో ఇట్లా ఇప్పటిదాకా అన్నా, అమ్మ స్వీట్ చీరలు ఎంత అందంగా ఉంది చూడే అంటే, అవును బిడ్డ మస్తుంది, గసొంటి బిడ్డ నా ఇంటికి కోడలు లెక్కొస్తే ఎంత బాగుంటుందని మా అమ్మకి ఇట్లా అన్న స్వీటీ. నిజంగా నేను ఏదో అట్లా చెప్పిన చీర కట్టుకోవా ప్లీజ్ అని చెప్పిన, ఒక్కసారి చెప్పిన. ఇక ఆ పిల్ల నా ఒక్కసారి చెప్పిన మాట ఇంటదా? వాళ్ళ మమ్మీ ఎప్పటి నుంచో చెప్తుంది డ్రెస్ వేసుకోమని. వాళ్ళ మమ్మీ అన్నట్టే తయారవుతుంది అనుకున్నా గానీ, నా మాటకు విలువ ఇచ్చినవు చూడు, చీర కట్టుకొని వచ్చినావు. హ్యాట్స్ అప్ అసలు ఫిదా అయిపోయినా నీకు. అవునా బావా, చాలా థ్యాంక్స్ బావా. అరే నువ్వు ఏం చేసుకుంటావో ఎట్లా చేసుకుంటావో మీ మమ్మీకి ఎట్లా ఒప్పిస్తావో నాకు అంత అర్థం కాదు కానీ, ఒక సంవత్సరం తర్వాత నేను అప్పటి వరకు మంచి జాబ్ చూసుకొని సెటిల్ అయితేనే అప్పుడు నిన్ను చేసుకోనా చూడు. అది గిట్లా నీకు ఇష్టం ఉంటేనే. ఇది ఇప్పుడే నాకు అర్థం అయిపోయింది. నీకు నా మీద ఎంతో కొంత ఇష్టం ఉంది కాబట్టి నేను ఒక్కసారి అన్న మాటకు విలువిచ్చి తయారై వచ్చిన చీర కట్టుకొని. దానికైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మో నా వల్ల కాదు మా మమ్మీ నొప్పియడం అంటే మామూలు విషయమా. ఇక మీ మమ్మీకి చెప్పు, మీ డాడీ చెప్పు, ఎవరికైనా చెప్పి ఒప్పి. కానీ నేనంతలో నేను భావం చేసుకుంటా మమ్మీ నాకు ఇష్టం ఉంది అని చెప్పింది అనుకో, ఇక ఆమె నన్ను బతకనియ్యదు. చూసినావు కదా, ఆమె గురించి తెలిసినాక కూడా నువ్వు అట్లా మాట్లాడతావేంటి బావా. సరే బోనాల నుంచి వస్తుంది ఇంకా. సరే బయటికి వెళ్ళిపో బావా, నేను ఒక్కదాన్నే ఉంటా. ఇట్లా మన ఇద్దరం ఉండడం చూసింది అనుకో, అమ్మో ఆమెతో ఉన్నదే ఇక నాకు. ఎన్ని మాటలు పడాలనో, ఎన్ని తిట్లు పడాలనో. అరే మీ అమ్మకి ఇన్ని రోజులు భయపడుకుంటుంటారే నాకు అర్థం కాదు. మీ అమ్మ ఇచ్చే బిల్డప్ బానే ఉంటది, మీరు భయపడే భయం బాగానే ఉంటది. ఇంకెన్ని రోజులు చూస్తా చూస్తా. ఏం చేస్తాం బావా, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందిగా, నడిపియాలి ఇట్లనే. సరే నువ్వేం చేస్తావో నాకు అర్థం కాదు కానీ, ఇప్పుడు బోనాలకించి అందరు వచ్చినాక తింటారు, తాగుతారు, పండుకుంటారు కదా. వాళ్ళంతా పండుకున్నాక బయటికి రావే. వెన్నెల ఎంత బాగుంది తెలుసా. మేము రాత్రి బయటనే వండుకున్నాము. బయట సాపేసుకొని వండుకుంటే ఆ వెన్నెలకు అబ్బబ్బో చల్ల గాలి ఎంత హాయిగా ఉంది అనుకున్నవే. పక్కన స్వీట్ ఉంటే ఎంత బాగుండని నేను ఊహించుకున్నా. అట్లనే నాకు ఈ రోజు నైట్ అట్లనే నువ్వు పక్క కూర్చోవాలని ఉంది. సరే మీ చెల్లెలు మీ తమ్ముళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు గిట్ల ఏం వండుకోరు కదా బోనాల రోజు. ఇక వాళ్ళని ఇట్లా అందరు రమ్మను, థమ్స్అప్ ఇట్లా అందరికి దావత్ ఇస్తే థమ్స్అప్ ఇట్లా తెప్పించి. ఏమంటావు? హా, నైట్ నీతో పాటు బయటికి రావాలా? మా అమ్మ చూసింది అనుకో, ఏం లేదు ఇంట్లో జాగ లేకుండా బయట వండుకున్నదేంది అని. ఇంకా అప్పుడు అందరి ముందు ఒకటే లొల్లి పంచాది. ఎందుకు బావా, రేపు పొద్దున ఏడికైనా పోదాంలే. సప్పుడు అవుతున్నట్టుంది, వచ్చినట్టు బావా. కొంచెం పీట మీద కన్నా కూర్చో, లేకపోతే బయటికన్నా పో. ఇదే లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 3 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫన్నీగా ఉంటది. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. వీడియో మనల్ని నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ మా కోసం ఒక్క లైక్ ఇచ్చుకుంటే చాలు. మీరు ఇంకా వేరేది ఏ చేయాల్సిన అవసరం లేదు, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.